రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంచలనం సృష్టిస్తున్న మల్నాడు కిచెన్ డ్రగ్స్ కేసులో నిందితులను 3వ రోజు విచారిస్తోంది ఈగల్ టీమ్. ఇక నిందితులు కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మల్నాడు డ్రగ్స్ దందాలో సీనియర్ పోలీసు అధికారులు కుమారులు రాహుల్ తేజ్, మోహన్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. నైజీరియన్ జెర్రీ దగ్గర ఏఆర్డీసీపీ సంజీవరావు కుమారుడు మోహన్ డ్రగ్స్ కొనుగోలు చేసి సూర్యకు ఇచ్చినట్లు విచారణలో తెలిపారు. రాహుల్ తేజ్పై గతంలో కూడా డ్రగ్స్ ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. రాహుల్ తేజ్కు చెందిన ఫామ్ హౌస్లో పలుమార్లు డ్రగ్స్ పార్టీలు జరిపినట్లు బయటపడింది. మరోవైపు రాహుల్ తేజ్ కోసం నిజామాబాద్ పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. 2024 జనవరిలో డిచ్పల్లిలో రాహుల్ తేజ్పై డ్రగ్స్ కేసు నమోదైంది. ఈ కేసులో విచారించేందుకు డిచ్పల్లి పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. 2023 డిసెంబర్లో న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా డ్రగ్స్ను రాహుల్ తేజ్ హైదరాబాద్కు తీసుకువచ్చినట్లు విచారణలో బయటపడింది. రేపటి వరకు నిందితుల కస్టడీ విచారణ కొనసాగనుంది. 4 రోజుల పాటు నిందితులు కస్టడీకి ఇస్తూ కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రేపటితో కస్టడీ గడువు ముగియనుంది. తిరిగి నిందితులు కోర్టులో ప్రవేశపెట్టి ఆపై చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. ఈగల్ టీమ్ ఇక మల్నాడు డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు 8 మందిని ఈగల్ టీమ్ అరెస్టు చేసింది. చెప్తా సార్ చెప్తా, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. మేము పోలీస్ అండి, పోలీస్.